వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోని నేను ఒక్కడనే. ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి, ఇప్పుడున్న మినిస్టర్ని రూపాలా గారిని అడగండి. నాతో పాటు దాదాపు ఒక 150 మంది ఎంపీలని వీసాలు లేకుండా సిరియా, లిబియా, ఇరాక్, ఇరాన్ వీసాలు లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్ళాను. అప్పుడే నేను చెప్పనది, ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్, నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. ఫోన్లోనే యుద్ధం ఆగితే, ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది, మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు. హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని, 6 సిటీల్ని, అందులో బెంగళూరు లేదనుకుంటా, మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? మన దేశంలో, రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా? వద్దు, శాంతే కావాలి అని. మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు. ఇండియా చేసింది టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే. ఇస్లామాబాద్ని కానీ, రావల్పిండిని కానీ, పాకిస్తాన్లో ఉన్న సిటీలను కానీ టార్గెట్ చేయలేదు. టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి 3లో ఒకరు నన్ను అడిగారు, అది కూడా నేను వద్దన్నాను. కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు. అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడవేటి చెప్పండి, ముందే తెలిసిలకి 16ని, ఏప్రిల్ 16ను వారు అన్నారు మేము అటాక్ చేస్తున్నాం, 18ని అన్నారు, ఓపెన్గా చెప్పారు. మరి వాళ్ళు ఎలాగెళ్ళిపోయారు ఇంతమంది టెర్రరిస్టులు అక్కడికి? ఏం జరుగుతుంది? అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా? మనలో అన్నమాట. పాకిస్తాన్ని, ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో. అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది, నాలో ఉన్న గొప్పతనం కాదు. కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు, మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన, పాయింట్స్ అద్భుతంగా. ఈయన ఇక్కడ